హాయ్ ఫ్రెండ్స్, మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు చిన్న పిల్లలకు తెలుగు చుచిరాత ఏ విధంగా రాయాలి అనేది పరిపూర్ణంగా నేర్పించడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీ పిల్లల ద్వారా ఈ వీడియోను చూపించి వాళ్ళకు నేర్పించే ప్రయత్నం మీరు చేస్తారని దానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. మొదటగా అచ్చులు ఈ విధంగా ఆ నేను చదువుతూ రాస్తాను, నాతో పాటు చదవండి. ఈ ఊ రు రూ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఇప్పుడు తలకట్టు దీర్ఘాలు చూద్దాం. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఋత్వం ఋత్వం దీర్ఘం, ఏత్వం ఏత్వం దీర్ఘం, కింద ఐత్వం, ఓత్వం, ఉత్వం దీర్ఘం, ఔత్వం, 0 2 సున్నాలు. ఇప్పుడు ఈ తలకట్టు దీర్ఘాలతోటి ఒక గుణితాన్ని కూడా రాయించి చూపెడతా. ఈ విధంగా పిల్లలు చూస్తున్నట్టయితే మీరు ఇలా నేర్చుకోండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయి ఉంటే మీ పిల్లలకు ఈ వీడియో చూపించి రాసే విధానం నేర్పించండి. ఇప్పుడు కాగుంతం చూద్దాం. కాకు తలకట్టిస్తే కాకు దీర్ఘం ఇస్తే కా, ఆ ఉచ్చారణ. కాకు గుడిస్తే కి, ఈ ఉచ్చారణ. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, ఈ ఉచ్చారణ. కాకు కొమ్మిస్తే కు, ఊ ఉచ్చారణ. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ,
ఊ ఉచ్చారణ. కాకు రూత్వం ఇస్తే కృ రు. కాకు రుతం నిర్మిస్తే క్రూ రూ. కాకేత్వం ఇస్తే కే ఏ. కాకి నిర్మిస్తే కే ఏ. కాకింద ఐత్వం ఇస్తే కై ఐ. కాకోత్వం ఇస్తే కో ఓ. కాకుతో నిర్మిస్తే కో ఓ. కాకౌత్వం ఇస్తే కౌ ఔ. కాకు సున్నా పెడితే కమ్. కాకు రెండు సున్నాలు పెడితే కహ. కాకు సున్నా పెడితే కమ్ అమ్. కాకు రెండు సున్నా పెడితే కహ అహా. ఈ విధంగా అచ్చుల ద్వారా తలకట్టు దీర్ఘాల ద్వారా గుణింతాలు ఏర్పడే విధానం నేర్పుకుంటూ మీకు సుచిరత రాసే విధానం కూడా నేర్పించడం పూర్తయినది. నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. స్నేహితుల పిల్లలకు కూడా చెప్పమని వారికి కూడా మీరు వివరించండి. మీ పిల్లలకు కూడా వీడియోను చూపించండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కొరకు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.